శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. అలాగే జీకే కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజటి ఉద్యోగ సమాచారంలో భాగంగా చూస్తుంటే మనకు ఆర్మీ టెక్నికల్ రిక్రూట్‌మెంట్ అని మనకు 350 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ షార్ట్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో టెక్నికల్ పోస్టులు మనకు 350 67వ కోర్సులో మరి ప్రవేశాలకు పురుష అభ్యర్థులకు నుంచి మరి అప్లికేషన్లు కోరుతున్నది కాబట్టి ఏదైనా స్ట్రీమ్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులవుతారు. మరి ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ మాత్రం మనకు ఫిబ్రవరి వచ్చే నెల 5 తారీఖు వరకు ఇచ్చారు. మొత్తం 350 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వివిధ విభాగాల వారీగా ఖాళీలు ఉన్నాయి. సివిల్ మనకు 75 ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ 60 ఉన్నాయి. ఎలక్ట్రికల్ 33 ఖాళీలు ఉన్నాయి. విభాగంలో ఎలక్ట్రానిక్స్ విభాగంలో చూస్తుంటే మనకు 64, మెకానికల్ విభాగంలో 101, ఇతర ఇంజనీరింగ్ విభాగాల్లో 17 ఉన్నాయి. ఎలిజిబిలిటీ మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కూడా, కళాశాల నుంచి కూడా సివిల్ మరి కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అండ్ ఇతర ఇంజనీరింగ్ విభాగాల్లో బీటెక్ కానీ బీఈలో కానీ ఉత్తీర్ణత సాధించాలి. మరి ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేయవచ్చు. సో మరి 2026 అక్టోబర్ 1వ తేదీ లోపు ఇంజనీరింగ్ అన్ని సెమిస్టర్లలో ఉత్తీర్ణత సాధించిన సర్టిఫికెట్లను సమర్పించవలసి ఉంది. వయ పరిమితి మాత్రం ఇక్కడ మనకు అక్టోబర్ 1, 2026 నాటికి 20 నుంచి 27 ఏళ్ళ మధ్యలో ఉండాలి. అభ్యర్థులు ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. మరి అప్లికేషన్ ప్రారంభం మాత్రం జనవరి 7 ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. లాస్ట్ డేట్ మాత్రము నాకు ఫిబ్రవరి 5 తారీఖు వచ్చే నెల. సెలెక్షన్ ప్రాసెస్ అంటే మన షార్ట్ లిస్టింగ్, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. షార్ట్ లిస్ట్ మనకు మార్చి మొదటి వారం 2026. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఏప్రిల్ జూన్ 2026. శిక్షణ సమయము అక్టోబర్ నుంచి మనకు 2026 అక్టోబర్ 2020 సెప్టెంబర్ వరకు బీఆర్లో ట్రైనింగ్. అదేవిధంగా ఇక్కడ మనకు వెబ్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ప్లస్ తుది మెరిట్ జాబితా ఉంటుంది, ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది, షార్ట్ లిస్టింగ్, ఇది ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా మనకు నోటిఫికేషన్స్లో కోఆర్డినేటర్ పోస్టులు మనం ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్లో కూడా ఒప్పంద ప్రాతిపదికన కోఆర్డినేటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. మరి మొత్తం పోస్టులు 15 ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు జనవరి 15లోగా అప్లై చేసుకోవాలి. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు మనకు రాజస్థాన్ పిలానీలోని సిఎస్ఐఆర్కు చెందినటువంటి సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్టు స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మాత్రం మనకు జనవరి 14 చివరి తేదీ. అదేవిధంగా మనకు దరఖాస్తు చేశారా అని ఉంది. ఇదివరకే విడుదలైనటువంటి నోటిఫికేషన్ల యొక్క చివరి తేదీ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ నేడు. మరి కొన్ని పోస్టులు కొన్ని నోటిఫికేషన్స్ కొనడం జరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో 394 పోస్టులు ఉన్నాయి. మరి బీఈ, బీటెక్, డిప్లొమా, ఐటీఐలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. క్రెడిట్ అనాలిస్ట్ పోస్టులు ఇక్కడ మనకు ఆల్రెడీ ఖాళీల వివరాలు ఇవ్వలేదు, కాకపోతే ఇక్కడ పోస్టులు సంఖ్య మాత్రం ఇవ్వలేదు, కాకపోతే ఉన్నాయి. సౌత్ ఇండియన్ బ్యాంక్ క్రెడిట్ అనలిస్ట్, లీడ్ అనలిస్ట్ ఇతర పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది కాబట్టి ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ మాత్రం జనవరి 17వ తేదీ వరకు. ఖాళీలు క్రెడిట్ అనలిస్ట్, టెక్నికల్ మేనేజర్, రీజనల్ టెక్నికల్ మేనేజర్, లీడ్ అనలిస్ట్, రిస్క్ కంట్రోల్ యూనిట్. ఎలిజిబిలిటీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 50% మార్కులతో
సిఏ, సిఎంఏ, ఎంబీఏ కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు ఉండాలి. అదేవిధంగా వయోపరిమితి అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా ఎలాంటి ఫీజు లేదు. అప్లికేషన్ ప్రారంభం మాత్రం జనవరి 7, లాస్ట్ డేట్ మాత్రం జనవరి 17. సెలక్షన్ ప్రాసెస్ మరియు షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు వెబ్సైట్ అడ్రస్ ఉంది, చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు టీచర్ల ఏతుబద్ధీకరణకు సీఎం పచ్చ జెండా. అది ప్రీ ప్రైమరీ చిన్నారులకు రవాణా సౌకర్యం. మరి ఇది ప్రధానంగా వార్త. ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అని ఒక మనకు వార్త అని రావడం జరిగింది. అదేవిధంగా 21 నుంచి మనకు జేఈ మెయిన్ పేపర్ 1 దేశవ్యాప్తంగా మనకు జేఈఈ మెయిన్ ఆన్లైన్ పరీక్షల తేదీలపై పూర్తి స్పష్టత వచ్చింది. గత నవంబర్లో నోటిఫికేషన్ సమయంలో జనవరి 21, 30 మధ్య పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించిన జాతీయ పరీక్షల సంస్థ మనకు ఎన్టీఏ మనకు తాజాగా పేపర్ 1, పేపర్ 2 తేదీలను కూడా ప్రకటించింది. మరి తొలి 5 రోజులు అంటే మనకు ఈ నెల 21, 22, 23, 24, 28 తేదీలలో కూడా బీటెక్ సీట్ల ప్రవేశానికి పేపర్ 1కు పరీక్షలు నిర్వహిస్తారు. రోజుకు 2 షిఫ్టుల చొప్పున పరీక్షలు జరుగుతాయి. కాబట్టి మరి ఈ నెల 29వ తేదీన బీఆర్క్ బి ప్లానింగ్ కోర్సుల ప్రవేశానికి పేపర్ 2 నిర్వహించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. కాబట్టి పరీక్ష కేంద్రం ఏ నగరంలో కేటాయించారో జేఈ మెయిన్ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్లో మరి గురువారం తెలుసుకోవచ్చని. మరి అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్ కూడా పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ నంబర్ కూడా మీకు కేటాయించిన నగరం తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా డిఎస్సిపై కొండంత ఆశలు. ఇదొక ప్రధాన వార్త. యంగ్ ఇండియా స్కూల్ మనకు బాలికలకే అధికం. మరి రాష్ట్రంలో అన్ని పాఠశాలలు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం ఏర్పాటుకు కసరత్తు. వచ్చే విద్యా సంవత్సరంలో నగరంలో కొత్త స్కూల్స్. ప్రస్తుత భవిష్యత్తు అవసరాలకు తగినట్లు సిలబస్. విద్యాశాఖపై సమీక్షలు సీఎం రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఖచ్చితంగా జాబ్ వచ్చేలా సిలబస్. ఇలా మనకు ప్రధానంగా ఎన్ఈపి తరాలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ కూడా. హిమాచల్ ప్రదేశ్ మంత్రి రోహిత్ బృందంతో సీఎం రేవంత్. అదేవిధంగా మనకు బీఐఆర్ఏసీలో మన టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు మనకు 2 ఖాళీలు ఉన్నాయి. ఇవి చూసుకోండి. వయోపరిమితి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవ్వడం జరిగింది. అదేగా ప్రాజెక్ట్ సైంటిస్ట్ అనే పోస్టులు మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో. ఇది బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ కౌన్సిల్ అసిస్టెంట్స్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీకి 2 పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా 2 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి దానికి పోస్ట్కు సంబంధించి. ఇక్కడ పూర్తి వివరాలు మనకి వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. దీనికి ఆన్లైన్ ద్వారా పోస్టులకు ఆన్లైన్ జనవరి 30న, ఇదేమో జనవరి 25 వరకు చివరి తేదీ. అదేవిధంగా మనకు తెలంగాణ వారసత్వ కట్టడాలు, గోల్కొండ కోట, కుతుబ్ షాహీ సమాధులు, జీకే కరెంట్ అఫైర్స్లో భాగంగా తారామతి, బారాదరి, టోలి మసీదు, ఇవి వాటి వివరాలు ఎవరు కట్టించారు. గోల్కొండ కోటలోని ఇది మనకు నేడు పైగా సమాధులు. మార్కుల ఆధారంగా మరి స్టూడెంట్లను విభజించొద్దు. టాపర్స్ బ్యాచ్, డల్ బ్యాచ్ అంటూ విద్యార్థులను చేస్తే కఠిన చర్యలు. టార్గెట్ల పేరుతో పిల్లలను చులకన చెప్పి చేసిన అందరి ముందు తిట్టిన క్రిమినల్ కేసులే. ప్రతి విద్యా సంస్థల్లో సేఫ్టీ ఫ్యాన్లు, టెర్రస్ పైకి వెళ్లకుండా గేట్లు ఏర్పాటు తప్పనిసరి. రూల్స్ బ్రేక్ చేస్తే విద్యా సంస్థలే గుర్తింపు రద్దు. కలెక్టర్ల నేతృత్వంలో నిఘా కమిటీలు. సర్కార్ తాజా గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. అదేవిధంగా యంగ్ ఇండియా స్కూల్లో అమ్మాయిలకి ఫస్ట్. అదేవిధంగా మనకు పరిణ ల్యాబ్ టెక్నీషియన్లకు పోస్టింగ్ ఆర్డర్స్. 1248 మంది నియామక పత్రాలు అందజేయనున్న హెల్త్ మినిస్టర్. ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. హెల్త్ డిపార్ట్మెంట్లో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులు ఈ నెల 10న పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రొవిజనల్గా సెలెక్ట్ అయిన అభ్యర్థులు 1248 అభ్యర్థులు ఒకేసారి నియామక పత్రాలను అందజేయనున్నారు.
అందజేయనున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో హెల్త్ మినిస్టర్ ముఖ్య అతిథిగా హాజరై అభ్యర్థులకు నియామక పత్రాలు అందివ్వనున్నారు కాబట్టి ఇందుకోసం సికింద్రాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజ్ ఆడిటోరియం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి. ఇంకోటి పాలిటెక్నిక్ సిలబస్ మళ్ళీ చేంజ్ అని మనకు ఇక్కడ వార్త రావడం జరిగింది. అది ప్రతి బ్రాంచ్‌లోని ఏఐ పాఠాలు మరియు వచ్చే ఏడాది నుంచి కొత్త సిలబస్ అమల్లోకి 2024లో మార్చిన లేటెస్ట్ టెక్నాలజీ కోసం మళ్ళీ సవరణలని మరి టాటా టెక్నాలజీస్ సాయంతో జాబ్ ఓరియంటెడ్ రూపకల్పన కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌లో భారీ మార్పులు వచ్చే అవకాశం. మరి అన్ని ప్రభుత్వ పాఠశాల బ్రేక్‌ఫాస్ట్ లంచ్. ఇది నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. అలాగే జీకే కరెంట్ అఫైర్స్ సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తూ మాత్రం బెల్ గంట మాత్రం యాక్టివేట్ చేయడం మర్చిపోవద్దు. మేము చేసేటటువంటి ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా ముందుగానే పొందుతారు కాబట్టి మిత్రులందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు.